మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు పోషించిన క్యారెక్టర్స్ రీచే కానీ మీ సినిమాలు రీచే కానీ అన్ని వర్గాల ప్రేక్షకులు మీ సినిమాని లైక్ చేస్తారు. పబ్లిక్లో మీకు మంచి ఇది ఉంది. భవిష్యత్తులో ఈ టైటిల్స్ నుంచి వేరే చేంజ్ అనేది ఆశించవచ్చు. ఎలాంటి మార్పు ఆశించవచ్చు? అసలు నేను టైటిల్ ఏం పెడతాను కదా, నేను మార్పు ఆశించాలి. నేను ఇక్కడికి బతకడానికి వచ్చాను రమణ. తెలుగు ఇండస్ట్రీకి నేను బతకడానికి వచ్చినప్పుడు వాడు నన్ను పెట్టి సినిమా తీస్తున్నాడు. రోజు నాకు మంచి అమౌంట్ ఇస్తున్నాడు. అడిగిన అమౌంట్ నాకు ఇస్తున్నాడు. వాడు ఏం పెడితే నాకే, నేను బ్లూ ఫిల్మ్ యాక్ట్ చేయట్లా. రెగ్యులర్ సినిమా ఎలాంటిది, నేను యాక్ట్ చేసింది సెన్సార్కి వెళ్ళి సెన్సార్ సర్టిఫై చేసిన తర్వాత జనాలు రిలీజ్ అవుతుంది. అలాంటి సినిమాలో యాక్ట్ చేస్తున్నా. వాడు ఏం పెట్టాడు నాకు ఎందుకు? వాడు మెంటలో పెడతాడా, తిక్కలో పెడతాడా? పోసాన కృష్ణమూర్తి అంటే మహానుభావుడు అంటాడా, మహానుభావ కృష్ణమూర్తి అంటాడా, శంకరాచార్య అంటాడు నన్ను, ఏమైనా పెట్టుకొని లెట్ దెమ్ డూ. నాకేం సంబంధం? నేను ఎందుకంటే వాళ్ళు ఇష్టం. ఎందుకంటే నేను రాసిన మొత్తం హిట్లు కాదుగా, నేను రాసినట్లు ఫ్లాపులు ఉన్నాయి. నా డైరెక్షన్ ఫస్ట్ సినిమా అటర్ ఫ్లాప్ నాది. మరి అన్ని హిట్లు నాకే తెలియదు ఫార్ములా. వాళ్ళని ఎందుకు నేను కమెంట్ చేస్తాను? అందుకని నేను ఎప్పుడు నేను ఆర్టిస్ట్ అయిన తర్వాత ఒకటే చెప్పా, ఎవడు వచ్చినా కానీ నేను కథ అడగను. ఎందుకంటే ఎవడు నా దగ్గరికి వచ్చేవాడు డబ్బులు పెట్టి నష్టపోవడానికి రాడు కదా, డబ్బుల కోసం వస్తాడు. అందుకని వాడు తెలుసు నేను వాడు ఎలిబిడి కెలకాలి. మిగతా వాళ్ళు టర్మ్స్ కండిషన్ మెయింటైన్ చేస్తారు. లేదు ఏ మేనేజర్ పెడుతున్నారు మీరు, అది ఆ మేనేజర్ పెట్టండి. ఏ మేనేజర్ పెడుతున్నారు, ఇది ఈ మేనేజర్ పెట్టండి. ఎక్కడ షూట్ చేస్తున్నారు, ఎక్కడ షూట్ చేయండి చెప్తారు. నేను చెప్పను. విగ్గు ఒక బట్టలు నేను అడగను, మేకప్ని అడగను, బట్టలు నేను అడగను. మీ ఇష్టం, ఏ బట్టలు అయితే ఆ బట్టలు వేసుకుంటా. నా డబ్బులు నాకు ఇచ్చేయండి కరెక్ట్గా. ఎప్పుడు రావాలి, 8కి రావాలో వస్తా, 6కి వెళ్తా. ఇదే నేను చేసే పని ఎప్పుడు. అందుకని రెగ్యులర్ హీరోలాగా కొంతమంది హీరోలాగా నేను పలానా అమ్మాయిని పెట్టండి, పలానా డైరెక్టర్ పెట్టండి, అంత ఖర్చు పెట్టండి నేను అన్నాను. నా కెపాసిటీ నాకు తెలుసుగా. పోసాన మొండలేకి ఇంత ఖర్చు పెడితే మనకి సేఫ్గా ఉంటాం, అంతే పెట్టి సినిమా తీసుకోండి. నా డబ్బులు నాకు ఇచ్చేయండి అంతే. నేనే అడగను. ఏ అమ్మాయికి ఇస్తే నాకు ఒక అమ్మాయి లవర్ యాక్ట్ చేసింది, నా పర్మిట్ లవర్ వద్దా? నేను ఎందుకు అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి? అది వేస్ట్ కదా. అందుకని అట్లాంటి అలా పిచ్చ పనులు నేను చేయను ఎప్పుడు. ఈ 20 years మీ ట్రావెలింగ్లో మీరు ఎంత కమిట్మెంట్గా, ఎంత స్ట్రిక్ట్గా ఇలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు కదా, ఇలాంటి సందర్భాల్లో మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేసిన, అంటే మీరు బాధపడిన సందర్భాలు ఏమన్నా ఎప్పుడైనా ఎదురైనాయా? ఏం లేవు. బాధ పెట్టాలని ట్రై చేశారు. నేనే బాధపడేవాడు కదా. ఎందుకంటే నేను 20 ఏళ్ళ నుంచి ఒకటే మెయింటైన్ చేసుకున్న క్యారెక్టర్. ఇది తప్ప నా దగ్గర వేరే స్ట్రెంగ్త్ లేదు. అంటే వెనక నాకు పెద్ద స్ట్రెంగ్త్ లేదు. మా ఫాదర్ స్ట్రెంగ్త్, మదర్ స్ట్రెంగ్త్, బంధువుల స్ట్రెంగ్త్, ఆ స్ట్రెంగ్త్ నాకు లేదు. నాకు ఒకటే స్ట్రెంగ్త్ క్యారెక్టర్. అది పోతే నేను అవుట్. దాన్ని మాత్రం గట్టి పట్టు కూర్చున్నా. అందుకని దేవుడి దగ్గర ఇప్పటికీ నేను ఏ రోజు 20 ఏళ్ళ నుంచి ఏ రోజు నేను డిస్కార్డ్ కాలే ఇండస్ట్రీలో. 20 ఏళ్ళ నుంచి ఇలాగే ఉన్నాను. ఇలాగే తింటూ సంతోషంగా సొంత ఇంట్లో ఉంటూ భార్య బిడ్డలతో బాగున్నానంటే ఓన్లీ క్యారెక్టర్. అది పోతే నేను అవుట్. ఎప్పుడు వెళ్ళిపోయాడు ఇంటికి. వచ్చే 4 ఏడు 3 ఏడు వెళ్ళిపోయాడు ఇంటికి. ఏ పొలం పని చేసుకుంటూ ఉండేవాడిని. ఉన్నాయి జరిగిన ఇన్సిడెంట్లు. నన్ను బ్యాన్ చేద్దాం అనుకునేవాళ్ళు, నన్ను కొట్టాలనుకునేవాళ్ళు, ఇండస్ట్రీలో వీడి సినిమా లేకుండా చేద్దాం అనుకునేవాడు. ఎందుకు చేయలేకపోయారంటే నా క్యారెక్టరే. ఎందుకంటే పోసాన మురళి ఎవడు గుండె మీద చేసుకుంటే వాడు ముఖం వాడు అర్థం వేసుకుంటాడుగా, ఎదురు తిట్టచ్చు, ఏదో తట్టుకోలేక నా అగ్రెసివ్నెస్. ఇంటికి వాడు ముఖం అర్థం వేసుకుంటాడుగా. పోసాన మురళి మన ఏం చేసేట, డబ్బులు ఇస్తే పర్ఫెక్ట్ రాస్తాడు, డబ్బులు ఇప్పితే రాయడు, తప్పు లేదు. అంటే అంటాడు, అనపోతే అండు, తప్పు లేదు. డబ్బులు ఎక్కడితే ఊరు కూడా చక్క పట్టుకుంటాడు, తప్పు లేదు. వాడు క్వశ్చన్ వేసుకుంటాడు కదా. అమ్మ నన్ను వాడు నాకు చేతపట్టేసే అవసరం వాడికి లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు రాంగ్ రూట్లో ఉంటే వాడు నిజంగా వాడి చిన్న మాట నాకు తగులుతుంది. వాడి లక్షణం నాకు తగలవు. ఎందుకంటే నేను కరెక్ట్ ఒకే రూట్లో ఉంటాయి ఇప్పుడు. అందుకని వాటి గురించి నేను పెద్ద భయపడను, బాధపడను. ఒకటి అనుకుంటా, నేను ఎలక్షన్లో మొన్న నిలబడ్డప్పుడు కూడా నేను పలానా వాళ్ళు అన్నాను, వీళ్ళు అన్నానండి అని తిట్టారంట మీరు, పలానా పెద్దవాళ్ళు తిట్టారంట మీరు చిరంజీవి పార్టీలో ఉండి, అందుకని మిమ్మల్ని ఊరుకోరంట, మేము చూస్తారంట అని తెలుగు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ నాకు చెప్పాడు. ఏదో ఒక చెత్త కామెడీ ఉన్నాడు తెలుగు ఇండస్ట్రీలో కూడా. వాడు చెప్పాడు తమ్ముడికి, పోసాన కృష్ణమూర్తి నువ్వు ఊరుకోరంట అని. నన్ను అడిగారు, నన్ను ఏమండి జాగ్రత్త మీరు విమర్శించినందుకు. నేను అన్నాను, ఏమయ్యా పోసాన కృష్ణమూర్తి నేను, నా చావు పలానా వాడి చేతిలో ఉందనుకో, దేవుడు రాసిపెట్టాడు అనుకో, ఆగదుగా. ఎలాగుద్ది? నేను భయపడితే ఆగుద్దా? పైగుండి పెట్టుకుంటే ఆగుద్దా? గన్మెన్ పెట్టుకుంటే ఆగుద్దా? ఆగదుగా. నేను తప్పు చేయలే, నాకు తెలుసు నేను తప్పు చేయలేదని. అందుకని ఎవడు భయపడను, ఏ ఊరైనా వెళ్తా. నిజంగా వాడి చేతిలో రాసి పెట్టింది అనుకోవద్దు, ఎవడు ఆపుతాడు? అది పలానా వాడి చేతిలో మురళి చావు ఉంది, దేవుడు రాశాడు అనుకో, ఆగదు. ఇప్పుడు ఎక్కడో పుట్టాడు రాజీవ్ గాంధీ గారి చావు ఎక్కడుంది? పెరంబదూరులో వచ్చింది.
ఏమిటి ఆపుతారు? ఎక్కడో మరి మన కళ్ళ ముందు మన ముఖ్యమంత్రి గారు తెలుసుగా, ఎన్నో మంచి పనులు చేపట్టే కదా మన ముఖ్యమంత్రి అయ్యాడు. చూడు మరి ఎక్కడో పౌరాలగుడ్డ దగ్గర దేవుడు రాసి పెట్టాడు, నా దగ్గర రాసి పెట్టి ఉంటాడు. ఆ రాసి పెట్టుడా మా తెలిసి చదువుకొని కూడా వాడికి భయపడి ఈడి భయపడి తలుపులు వేసుకున్నాను అనుకో, అది అగ్లీగా ఉంటుంది. అందుకని వాటి కోసం నేనే అంపర్లాడడం, ఎప్పుడు తప్పు చేయను అంటే అనకపోతాను. ఇలాగే నా ట్రావెలింగ్ ఉంటుంది, చచ్చేదాకా ఇలాగే ఉంటుంది. అదే నా పెళ్ళాం విషయంలో అంతే, నా బిడ్డల విషయంలో అంతే, నా బిడ్డ తప్పు విషయంలో అంతే. ఇలాగే మెడబెట్టి బయటికి వెళ్ళకూడతా ఇంట్లో నుంచి. ఎంత ప్రేమించానో సెకండ్ మినిట్లో అంత ప్రేమ చంపేసుకుంటా. అదే నాకు దేవుడు ఇచ్చిన బలం, అదే బలహీనత. అదే ఇంత ప్రేమిస్తాను. నా బిడ్డ చిన్న కాలుగూరు లేస్తే నేను ఏడుస్తా, అంత ఇష్టం అబ్బాయిలంటే. ఇన్ కేసు వాడేమన్నా రాంగ్ రూట్లో వెళ్ళి సొసైటీకి ఏమైనా నష్టపడే పనులు చేశాడంటే మాత్రం ఇదే బిల్డింగ్ నుంచి కింద పడేస్తా. ఇంటి కూడా రానివ్వను, రెండు చేస్తా.